జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు అడవుల్లో ఉంటారు అర్బన్ నక్సలైట్లు మన చుట్టూనే ఉంటా మేధావులు మూసుకేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేస్తా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ అర్బన్ నక్సలైట్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఒక సరికొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చింది సరే ఇంతకో ఆ చట్టం ఏంటి దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా మొత్తానికైతే చాన్నాళ్ల తర్వాత ఒక అద్భుతమైన ఒక సరైన నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు న్యూస్ ద్వారా ఓకేనా అడవుల్లో ఆయుధాలు బట్టి తిరుగుతున్నటువంటి నక్సలైట్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా ట్రై చేస్తుంది అదే విధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆపరేషన్ కగార్ని అయితే చేపట్టింది అడవుల్లో మారుమూల దాక్కున్నటువంటి నక్సలైట్లను కూడా చాకచక్యంగా పట్టుకోగలుగుతున్నారు కానీ అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్ల కంటే పట్టణాల్లో చెప్పే కదా మన చుట్టూ ఉంటూ మేధావులు ముసుగులేసుకొని ఏది ఈ టీవీ డిబేట్లోను అదేవిధంగా ఈ వీడియోల్లోనూ అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా మన దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా పాకిస్తాన్కు అనుకూలంగా ఇదంతా కూడా మాట్లాడుతూ ఉంటారు ఏమే వాళ్ళనే అర్బన్ నక్సలైట్లు అంటారు ఆ అర్బన్ నక్సలైట్లు ఈ నక్సలైట్ల కంటే పెద్ద డేంజర్ అన్నమాట వాళ్ళతోనే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా ఉండాలి సరే ఉదాహరణకు దేహాన్ని మన దేశంగా పోల్చుకుంటే మన దేశంలో వైరస్ లాంటి కొన్ని దేశ వ్యతిరేక వ్యవస్థలు బలంగా పెనవేసుకొని పోయినాయి మామూలు కూడా కాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రమాదకరమైనటువంటి వైరస్ లాంటి ఈ దుష్ట శక్తులపైన నిర్లక్ష్యం వహించినాయి రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర కుట్రల కారణంగా అలాంటి వైరస్లను కాపాడుకుంటూ వచ్చారు అంటే వాళ్ళ స్వార్థం కోసం దేనైనా కూడా చేస్తారు కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు ఫలితంగా దేశం ఎంతో అస్థిరతకి అయితే గురైపోయింది అనమాట అలాంటి వైరస్లో ఒకటి ప్రధానమైంది మావోయిజంగా మారినటువంటి నక్సలిజం ఏమే దీని విశ్వస్వరూపం అంతా ఇంత కాదు తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామన్న పిచ్చి ఆలోచనలతో నక్సలైట్లంతా కూడా అడవులు బాట పట్టినారు మావోయిస్టులుగా పేర్లు మార్చుకొని నరమేధం చేస్తారు వేలాది మంది అమాయక పోలీసుల్ని అదేవిధంగా అమాయక ప్రజల్ని హతమారుస్తారు ఎంతో మందిని చంపడానికి కుట్రలు కూడా బన్నారు వీళ్ళకు మద్దతుగా ఇక్కడ అర్బన్ నక్సల్స్ ఉండారనమాట చెప్పా కదా ఈ అర్బన్ నక్సల్స్ కాలేజీల్లోనూ లేకపోతే యూనివర్సిటీల్లోనూ ఇతర చోట్ల ఈ నక్సల్స్కు అనుకూలంగా వ్యవహరిస్తా వాళ్లకు కావాల్సినటువంటి సమాచారాన్ని చేరవేస్తా దేశం పైన అంతర్గతంగా కుట్రలు చేస్తూ ఉంటారు దీనికోసం వీళ్ళకు గట్టిగానే ముడతా ఉంటుంది ఇక నిజం చెప్పాలంటే కాలేజీల్లోనూ అదేవిధంగా యూనివర్సిటీల్లోనూ కొంతమంది ప్రొఫెసర్ల ముసుగులో దేశ వ్యతిరేక భావజాలం వ్యాప్తి చేసి ఈ నక్సల్స్ రిక్రూట్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలను మాత్రం విదేశాల్లో చదివిస్తూ ఉంటారు చీకు చింత లేకుండా ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా జల్సాగా బతుకుతూ ఉంటారు వాళ్ళు మాత్రం అక్కడ కానీ పేద పిల్లలకు మాత్రమే ఇక్కడ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఈ మావోయిస్టుల ఆలోచనతో ఆయుధాలు పట్టుకొని అడవులకు పోమంటా ఉంటారనమాట ఏం చెప్పాలా ఒకసారి ఆలోచించండి మేధావుల ముసుగులో ఉపన్యాసాలు చెప్పేటటువంటి వీళ్ళంతా కూడా మరి వీళ్ళ పిల్లలకు ఎందుకు విప్లవ పాఠాలు చెప్పరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పరు అంటాలే తమ ఇంట్లో సిద్ధాంతం చెప్పలేని వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళ పిల్లలకు చెప్పడానికి అసలు వీళ్ళకి అర్హత ఉండదా అని అడిగితే వీళ్ళ దగ్గర అసలు సమాధానం కూడా ఉండదు అవునా కదా అందుకే ఈ అర్బన్ నక్సలైట్ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన అయితే చేసింది అది ఏందయ్యా అంటే ఈ అర్బన్ నక్సలైట్లు ఎక్కువగా ఢిల్లీ మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటారు వీళ్ళకు ఫండ్స్ కూడా ఢిల్లీ ముంబై పుణే నగరాల నుంచే వస్తూ ఉంటుంది అందుకే ముందుగా ఈ మహారాష్ట్ర ఢిల్లీలలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లను తొక్కిపారేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది ఏమే అందుకోసమే ముందుగా మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ అర్బన్ నక్సలైట్ల పైన కఠినమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టేలా చేశారు అంటే మహారాష్ట్రలో ఇప్పుడు అర్బన్ నక్సలైట్లకు వ్యతిరేకంగా కఠినమైనటువంటి ఒక కొత్త బిల్లును అయితే తీసుకొచ్చినారన్నమాట ఈ వామపక్ష తీవ్రవాద సంస్థల చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థవంతంగా నిరోధించడానికి కఠినమైనటువంటి ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లును ఈ మహారాష్ట్ర అసెంబ్లీ అయితే ఆమోదించింది 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే ఈ బిల్లు చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడినా లేదా ఆ విధంగా మాట్లాడినా లేదా రాతపూర్వకంగానో లేదా సంకేతాల ద్వారానో లేదా ఇతరత్ర కారణాల ద్వారా అయినా సరే ప్రజా వ్యవస్థకు
భంగం కలిగించిన లేదా ప్రజల ప్రశాంతతకు ప్రమాదంగా పరిగణించిన లేదా ఆటంకం కలిగించే విధంగా ఉన్న వెంటనే వాళ్ళను తీసుకొని పోయి బొక్కలేస్తారు. ఇక వాళ్ళు చేసేటువంటి పనులు బట్టి వాళ్లకు 2 నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షణ అయితే విధిస్తారనమాట. అయితే మొదట ఈ బిల్లును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే తర్వాత సేమ్ ఇదే రకమైనటువంటి బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టున్నారు. ఆ తర్వాత ఫైనల్ గా ఈ బిల్లును వచ్చే సంవత్సరం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం విశేషం అనమాట. అంటే దీన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ దెబ్బతో ఈ మేధావులు ముసుగేసుకొని దేశ వ్యతిరేక శక్తులకు వంతబాడతా ఈ నక్సలైట్లకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి ఈ అర్బన్ నక్సలైట్ల పేడైతే విరగడగానుండాలి. అది విషయం. మొత్తానికైతే చూస్తా ఉండండి. రాబోయే రోజుల్లో మాత్రం మన దేశానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో చెప్పే కదా, అది రాతపూర్వకంగా అయినా సరే, సంకేతాల ద్వారా అయినా సరే, అది ఎలా అయినా సరే నువ్వు దేశానికి ఎదురుపోవాలంటే బిడ్డ నువ్వు సచ్చినట్టే లెక్క. అట్టుంటుంది లెక్క. ఏమే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.